అక్షయ పాత్రలో అడుక్కుంటున్నాం మనం. భారతదేశం అంటే ఏం చెప్తారు? ఒక పుష్కరాల్లో 1,000,000 మంది ఒకేసారి జమై అక్కడే టాయిలెట్స్ కూర్చొని అక్కడే చచ్చిపోతాం. తాగుబోతూ తిరుగుబోతూ చదువులానోడు ఏదో యాక్సిడెంటల్ గా సూపర్ స్టార్ అయిపోతే వాడి సినిమా చూడటం కోసం చచ్చిపోతాం. ఒక రాజకీయ నాయకుడు జనాల్ని లారీల్లో ఎక్కిచ్చేసి ముడి సరుకులాగా ఊరక చూపించుకోవడానికి తోలితే పందుల్ని ఎద్దుల్ని తోలినట్టు ఆ లారీలెక్కి సారాయి దాగి బిర్యానీ తిని ఆ మీటింగ్ కి పోయి చచ్చిపోతాం. అంటే ఇంత ఖాళీగా ఇంత విలువ లేకుండా పడున్నామా మనం? అద్భుతమైన సనాతన ధర్మానికి సృష్టికర్త అయి ఉండి ఒక గొప్ప జీవన విధానానికి ఒక గొప్ప మోరల్ కోడ్ కి బేస్ అయి ఉన్న మనం ఇవాళ సినిమాలు చూడటానికి, బాబాలను చూడటానికి, రాజకీయ నాయకులను చూడటానికి చచ్చిపోవటం అంటే ప్రపంచంలో 40 దేశాల్లో కొన్నటువంటి సమానమైనటువంటి జనాభా, ల్యాండ్, ట్రాపికల్ వెదర్ ఇన్నుంచుకొని అక్షయ పాత్రలు అడుక్కున్న దేశంగా భారతదేశాన్ని డిఫైన్ చేస్తాం మనం.